సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 28, 29. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలియాబుకు వినబడగా, ఏలియాబుకు దావీదు మీద కోపము వచ్చి, అతనితో నీవెక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందును ఎవరు వసము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివని. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగుగా, చాలు 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 చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా, నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడారు. అదే రీతిగా మరలా నాయన ప్రభువా, మరి ఈ సేవకురాల ద్వారా మాతో మాట్లాడండి. నాతో మాట్లాడండి, మాతో కాదు కానీ నాతో మాట్లాడండి. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరూ? మాట్లాడుతున్నారేంటి వీళ్ళిద్దరూ? నీ పక్కన కూర్చోబెట్టుకోవాలమ్మా ప్రేజీని ఎప్పుడు. సరే కూర్చో, చక్కగా వాక్యం వినాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుల జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆత్మప్రభు వారు ఇదిగో తండ్రి నాయన, ఈ సమయంలో నాయన మరి బిడ్డను నిలబెట్టుకున్నాం. కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడారు ప్రభు, నీకే స్తోత్రాలు తండ్రి. మరి తండ్రి ఈ సమయంలో మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దీనిరాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన ప్రభు. మీ బిడ్డలమైన మాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారో, మాకు ఏది అవసరమో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు మాతో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యం చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళకి అందరూ కలిసి యుద్ధాలు చేయడం వచ్చు, కానీ ఒక్కళ్ళు యుద్ధం చేయడం అనేటువంటిది వాళ్ళకి తెలియదండి. తెలియకపోతే అందరూ కలిసికట్టుగా యుద్ధాలు మాత్రం చేయగలరు వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటేనంట, మరి మనకున్న ఇదిని బట్టి దేవుడు, అంటే ఆ ట్రైనింగ్లు ఉంటాయి. ముఖ్యంగా ట్రైనింగ్ లైన్ వాళ్ళు ఉంటారన్నమాట అండి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటేనంట, మనం ఇన్ని సంవత్సరాలు మనం ట్రైనింగ్ అయ్యాము, లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళాము, మరి గొప్ప గొప్ప వారి దగ్గర మనం విన్నాము, అవన్నీ మనం చక్కగా నేర్చుకున్నాం కదా అని చెప్పేసేసి వారి మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుందట. వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోతుందట. అయితే మరి కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే, ఆయనే తర్ఫీదిస్తాడు వాళ్ళకి. ఆయనే తర్ఫీదిస్తాడు. ఎలా ఇస్తాడు? ఇప్పుడు మనం మందిరానికి వస్తున్నాం. మందిరంలో ఏం చెప్తాము? వాక్యం శ్రద్ధగా వినండి, చదవండి, దాని ప్రకారంగా జీవించండి. ఇంతేనా దేవుడు చెప్పేది మనకి? వాక్యము వినండి, చదవండి, ధ్యానించండి, ఇతరులకి చెప్పండి, మీరు అనుసరించి జీవించండి కదా. ఇవన్నీ మనం చేస్తున్నామండి. నేను వింటున్నానండి, నేను చదువుతున్నానండి, నేను ధ్యానిస్తున్నానండి, నేను ఇతరులకు చెప్పుతున్నానండి, నేను అనుసరించి జీవిస్తున్నాను అన్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కరు చెప్పారన్నమాట హల్లెలూయా. ఆయన చేస్తున్నారు కాబట్టి మరి అందుకే చెప్పగలిగారు. ఆయన మిగతా వాళ్ళు చేయక చెప్పట్లేదు. అదే మరి మీరు చేశారు కాబట్టి చేస్తున్నారు కావాలి ఇవన్నీ, మరి అందుకే మీరు ధైర్యంగా చెప్పగలిగారు. మరి మిగతా వాళ్ళకి సీనియర్సే తప్ప ఏమి లేదు. ధైర్యం ఉందా మీకు? వెనకాల ముందు వచ్చిన చెవుల కంటేనంటే వెనకాల వచ్చిన మరి అలాగే లేదా? ఇప్పుడు అక్కడ
చూసారా మరి మీరు సిగ్గేస్తుందా లేదా మీకు అసలని? నిజమే మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము అని సిగ్గేసిందా, లేకపోతే సిగ్గుపట్టం కూడా రావట్లేదా? చెప్పండి. దేవుడే మనకి సిగ్గు కలిగేటట్టు చేస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఇలాంటి వారికంట ఆ మైండ్ సెట్తో ఉంటారటండి. కానీ దేవుడు కొంతమందిని ఏ ట్రైనింగ్లు లేకుండా ప్రిపేర్ ఇచ్చేస్తాడటండి. ఎక్కడ నేర్చుకుంటారంటే దేవుని పాదాల దగ్గర వారు నేర్చుకుంటారన్నమాట అండి. మనకి ట్రైనింగ్ దగ్గర నేర్చుకునేది వేరుగా ఉంటుంది. వాళ్ళు అక్షరాభ్యాసం అంటారు చూసారా, ఆ రకంగా చేపిస్తారన్నమాట. వాళ్ళు ఆ రకంగా చేపించి అదంతా ఒక క్లాసుల ప్రకారంగా చేస్తారన్నమాట అండి. ఒక్కసారి అప్పటికి నేను ఇంకా విశ్వాసిగానే ఉన్నాను ఇక్కడ. అప్పట్లో పెద్దగా మరి వాక్యం అనేటువంటిది లేదు కనుక మరి ప్రార్థన అంటే సెమినార్లకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పెట్టేవాళ్ళండి. ఎప్పుడు కాదు కానీ మీటింగ్స్ అనేటప్పటికి మొత్తం చర్చలన్నీ అక్కడే ఉండి, ఊరంతా అక్కడే ఉండి, విశ్వాసులు అన్న వాళ్ళు అందరూ అక్కడే ఉండేవారు అన్నమాట. అంటే మీటింగ్ అంటే పెద్ద పండగ అన్నమాట. అమ్మో ఈరోజు మంచి వాక్యం వింటామన్నమాట మనం అన్నంతలాగా. ఏదో ఆకలితో ఉన్న మనిషికి ఎప్పుడు చారేసుకుని తింటున్నాం అనుకోండి, ఆ చారేసుకుని తిన్న మనిషికి కథ పప్పు పెడతానంటే ఎలా ఉంటుంది? పప్పు కూడా వేసుకుని తింటున్నాం అనుకోండి, కాస్త కూరగాయలు ఎడితే బాగుండు, కాస్త గుడ్డు ఎడితే బాగుండు అన్నట్టు ఉంటుంది కదా. అవి కూడా మనం తింటున్నాం అనుకోండి, బిర్యానీ చికెన్ ఎడితే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తుందా లేదా? అలాగా మాకు ఆ భోజనాలు భోజనాలు అంటే ఈ భోజనాలు కాదండి, ఆత్మీయ భోజనం. అది ఆత్మీయ భోజనం కోసం అల్లాడేవాళ్ళం, శరీర భోజనాల కోసం మేము అల్లాడలేదు. ఆత్మ ఆకలి ఉన్నవాళ్ళము, అమ్మయ్య ఈరోజు వాక్యం వింటాము, ఈరోజు కడుపు నిండా అన్నం తింటాం అన్నంత ఫీలింగ్లో వెళ్ళేవాళ్ళం. అలాగే వినేవాళ్ళం కూడా. అయితే ఏదో మీటింగ్ కదా జరుగుతుంది, వెళ్దాము, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో లేదా ఎంతసేపు చుట్టూ చూసుకుంటాం. జనం కూడా ఉంటారు అక్కడ. వాళ్ళు ఎందుకు వస్తారంటే మనుషులు పలకరించడానికి, వాళ్ళేళ్ళు పలకరించుకొని వదిన మరి ఇలాగంట కదా అలాగంట కదా అక్కడే వస్తాయి అవన్నీ. మన దగ్గర కూడా డ్వాక్రా కబుర్లు వచ్చినాయి అన్నమాట. శుభ్రంగా తిట్టు పడేసినప్పటి నుంచి మానేశారు. ఇంకా మీరు డ్వాక్రా కబుర్లు చెప్పుకోవడానికి వస్తున్నారా ఇక్కడ అని చెప్పేసి. ఏది ఏమైనప్పటికైనా నేను ఊరుకోనండో గద్దిస్తాను. నేను మీకు కోపం రానివ్వండి, మీకు ఏది రానివ్వండి, తప్పుగా ఖండించాలి. నేను ఖండించకపోతే ఇంకా ఇప్పుడు ఎక్కువ అయ్యాను. ఇంకా ఎందుకో తెలుసా? ఎందుకు అయ్యాను? టైము దగ్గర పడిపోతుంది. అందుకని ఇంకా టైం లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకా నెమ్మదిగా చెప్పను. ఇంకా మా అమ్మాయిని గట్టిగా గదిస్తూ ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడింది ఇక్కడ. మీకు తెలుసా సంగతే? ఇంకోసారి వస్తాను కానీ అప్పుడు చెప్తాను. అప్పుడు ఏంటి చెప్పేది? ఎప్పుడు నేను చెప్పమంటే అప్పుడు చెప్పాలి. నువ్వు ఎప్పుడో చెప్తానంటే కుదురుతుంది అనుకుంటున్నావా? నేను చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పాలని గట్టిగా అక్కడ కోటింగ్ ఇస్తే ఇక్కడ 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడి. మీరు అనుకోవచ్చు వాళ్ళ పిల్లల్ని ఏమంటారు అమ్మగారని మీరు అనుకోవచ్చు. మీకంటే ఎక్కువ వాళ్ళనే నేను గద్దిస్తాను, ఖండిస్తాను. ఎందుకని? ఆ ఖండించి గద్దించే వాళ్ళు బయట ఉండరు. వెళ్తే తెలుసా దావీదు ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను అది వాళ్ళ నన్ను ఏం చెయ్యాలి? నన్ను ఖండించాలి, గద్దించాలి. నాకు తైలాభిషేకం. నీతిమంతులు నన్ను గద్దిస్తే నాకు ఏం చేస్తున్నారు? వాళ్ళు తైలంతో నన్ను అభిషేకిస్తున్నారు. అంటే నాకు మేలు జరుగుతుంది వారి ద్వారా. నేనేం ఫీల్ అవ్వట్లేదు. వారిని గద్దించడం ద్వారా నాకేం జరుగుతుంది? నాకు మేలు జరుగుతుంది. ఇంకొకరు ఖండించి గద్దిస్తే మీరు ఊరుకుంటారా? మీలో ఫీలింగ్ వచ్చినా కూడా నేను ఊరుకోను. నేను ఎందుకంటే టైం దగ్గర పడిపోతుంది. ఇంక మిమ్మల్ని బొజ్జగించే అంత టైం లేదు. ఇంకా బొజ్జగింపులు అయిపోయినాయి, మసాజులు అయిపోయినాయి, ఇంక అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. అందుకని ఇంకా బొజ్జగింపులు ఏమీ కూడా మనకి ఉండవు. మనకు నచ్చేటట్టు మెచ్చేటట్టు ఇంక మాటలు రావు. ఆశించొద్దు ఎవరు. అది ఖండింపైన గద్దింపైన మీరు ఎలా తీసుకోవాలి? అమ్మో ఈరోజు దేవుడు నన్ను గద్దించాడు. అమ్మగారు గద్దించారా? దేవుడు గద్దించాడా? దేవుడు గద్దించాడు. ఆమెను గద్దించకపోతే ఇప్పుడు నేను నిలబడితే ఇక్కడ
నేను గద్దించలేదు, ప్రభు గద్దించారు ఆమెని. ప్రభు ఇప్పుడు మొన్న ఎలక్షన్ డ్యూటీ పడింది, ఎక్కడికో వెళ్ళింది, కష్టపడి పనిచేసింది, అక్కడ తిండిలేక చెప్పలేవు లేక కాదు అక్కడ ఉన్నాయంట, కానీ తినడానికి టైం లేదా. నేను గద్దించడం కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆమెని గద్దించాడు. అక్కడ తన పని చేయాలి, కరెక్టే. అంతకంటే విలువైన పని ఏంటి? దేవుని పని. అసలు మనల్ని సృష్టించుకున్న పర్పస్ ఏంటి? ఉద్యోగం ఇచ్చాడు రైటే, కానీ దేవుని పనిలో కూడా మనం ఎలా ఉండాలి? అశ్రద్ధగా ఉండకూడదు, సోమరతనంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం చేయాలి? మన ఇవ్వబడిన జాబ్లో ఎంత ఖచ్చితంగా మనం ఉంటున్నామో, మనం ఉన్నా లేకపోయినా అనుకుంటారా మిమ్మల్ని? నువ్వు తిన్నావా లేదా, నువ్వు నిద్రపోయావా లేదా, నీకు ఇంట్లో సుఖం ఉందా లేదా, ఎన్నాళ్ళకి అనవసరం. వాళ్ళు చెప్పిన పని మీరు చెయ్యాల్సిందే. ఊరుకోరు మిమ్మల్ని ఆఫీసర్స్. మరి పరలోకపు తండ్రి ఎన్నాళ్ళు ఊరుకుంటాడు? ఆయన ఎన్నాళ్ళు ఊరుకుంటాడు చెప్పండి? ఆయనకి కోపం రాకుండా మనం ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. ఇశ్రాయేలీలందరికీ బుద్ధి చెప్పడానికి ఏ యుద్ధమో తెలియని దావీదుని తీసుకొచ్చాడంట అక్కడికి. అసలు దావీదుకి యుద్ధం తెలుసా? అసలు సైనికుల్లో అతను తీసుకున్నారా అంటే అతనికి 30 ఏళ్ల వయసు లేదు అప్పటికి. అతను బాలుడు అని రాయబడింది అక్కడ. దేవుడు మన బుద్ధి చెప్పేటప్పుడు ఎలా చెప్తాడో తెలుసా? అసలు నీకంటే ఎందుకు పనికిరాని వాళ్ళు తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాడు. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడాలని, బుద్ధి తెచ్చుకోవాలని. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో ఏమంటారో దాన్ని చెప్పండి, మీకు అందరికీ తెలుసు ఆ మాటలు. బాగా గడ్డెట్టాడు ఆయన, గడ్డి బాగా పెట్టాడా, తిన్నారా అని ఇది మన భాషలో చెప్పుకోవాలంటే అలా గడ్డి పెడతాడనమాట ఆయన. బుద్ధి చెప్తాడు, గడ్డి పెడతాడు. అప్పుడు ఏం రావాలి మనకి? బుద్ధి రావాలన్నమాట. ఆ గడ్డి పెట్టింది ఎందుకు? నెబుకద్నెజరు గడ్డి పెట్టింది ఎందుకు? బుద్ధి రావడానికి. అతను దేవుని బిడ్డ కాదు, అయినా ఏం చేశాడు దేవుడు? రాజును చేశాడు. రాజుని చేస్తే ఇదంతా నా బలాధికారం కాదా అంటే ఊరుకున్నాడు ఆయన? అతను దేవుని చేత ఏర్పాట్లో ఉన్నాడా? ఎన్నికలో ఉన్నాడా? ఎందులోన్నా ఉన్నాడా? అతను ఎందులోని లేడు. అయినప్పటికైనా రాజుని చేశాడు. రాజుని చేస్తే అతను ఏమనుకున్నాడో దేవుడంటే అతనికి తెలియదు. దేవుణ్ణి కలిగిన బిడ్డలలో ఎప్పుడు మన మనసులో ఏమనుకుంటామంటే, ఇది ఇలా జరిగింది అంటే తండ్రి ఇది నీ కృప. నేను ఎప్పటికీ ఒక్కొక్కసారి చాలా ఏడుస్తానండి దేవుల్లో. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నేను ఇలా ఉన్నానంటే తండ్రి ఇది నీ కృప, ఇది నీ కృప, ఇది నీ కృప అని చాలా ఏడుస్తానండి దేవుడి దగ్గర. దేవుని కృప లేకపోతే, మనుషులు దయ లేకపోతే బతకలేమంటారు. దేవుని కృప ఎవరి మీదకి వచ్చిందో వాళ్ళకి బహు శ్రమలు వస్తాయండి. తెలుసా మీకు? మరియ మీదకి దేవుని కృప వస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసినాయి ఆమెకి. దేవుని కృప వస్తే చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది అనుకుంటారు మీరు. హాయిగా ఉండదండి, ఇంకప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి. ఇంకా ఎప్పుడైతే ఆయన కృపకి మనము పాత్రలం అయిపోయామో ఇంకా స్టార్టింగ్ అయిపోద్ది అనమాట మన జీవితంలో. శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, ఊపిరాడకుండా అయిపోతామండి. ఇంకా అన్నిటికుండా నడిచినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడటండి మనకి. హల్లెలూయా. నేను చెప్తే మీరు చెప్పడం కాదు, మీరే చెప్పాలి. అది ఆయన కృప వచ్చినప్పుడు మన కానవాలో చాలా శ్రమలు వచ్చేస్తాయన్నమాట అండి. ఎవరితో చెప్పుకోవడానికి కూడా ఇంకా ఉంటుందన్నమాట అండి. ఆ రీతిగా ఉంటుంది, ఎడాపెడా వాయింపులా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే తప్పు చేసిన వాళ్ళు, దొంగలు, లేకపోతే నరహంతకులు,
వీళ్ళ పనే బాగుంటుంది, ఏ గొడవ ఉండదు వాళ్ళకి. ఇంకా వేసుకోండి జైల్లో అక్కడే ఉంటాను నేను అంటాడు. కష్టపడక్కర్ లేకుండా టైం పెట్టేస్తారు అక్కడ నాకు, అందులోనే చేసేయండి అంటాడంట. వాళ్ళకి మతిపోద్దంటండి, ఈయన ఏం చేయాలి కూడా వాళ్ళకి అర్థం అవ్వక వదిలేస్తూ ఉంటారట. ఈయన వదిలేసారేంటాడు బాబు అంటే మేమేం చెయ్యం, మా వల్ల అవ్వట్లేదు ఆడు గురించి అంటారట. ఒక భార్య భర్త మీద కేసు పెడితే ఆంటీ స్టేషన్లో పెట్టుకోలేకపోయేవారంటండి. ఏంటంటే అండి అలా వదిలేశారని భార్య వెళ్ళి అడిగితే ఏం చేయమంటావమ్మా, ఆంటీ మేమెక్కడ పోషిస్తాము అందులో పెట్టుకుని నువ్వే మార్చుకోవాలమ్మా ఎలాగోలాగా అంటున్నారంట. ఆడ ఇది ఏం చేయలేకే కదా అందులో పెట్టింది, వాళ్ళు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారటండి. ఎంత బాగుందో చూసారా. దుష్టుడు దుర్మార్గుడు జోలికి ఎవరో వెళ్ళరండి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కృపకి పాత్రుడు అయ్యావో, పాత్రురాలు అయ్యావో, అనేకమైన అవమానాలు, నిందలు, ఎగతాళీలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఏం పాపం చేశారు, ఏంటో పాపం వాళ్ళ మీద అలా వచ్చారు, వాళ్ళు పాపం చేయలేదు అందుకే వస్తున్నాడు మీదకి. ఏమో ఎవరు తెలకుండా ఏం చేశారు ఏంటో వాళ్ళు. మరి యోగుని అలాగే కదా అన్నారు. స్నేహితులు అన్నారండి, బయట వాళ్ళు కాదు, స్నేహితులు అన్నారు. స్నేహితులు అంటే నీ గురించి ఎంత తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు. అలాంటి నీ స్నేహితురాలు, నీ స్నేహితుడు అన్నాడంటే అసలు నీకేమైపోద్ది ఇంకా ఏంటి, నన్ను ఎంత చూసి నాతో స్నేహం చేసి ఇదేనా నన్ను తెలుసుకున్నదే, ఇలాగే నేను అర్థమవుతా అని ఎంత బాధేస్తుందండి. ఇంకా ఆ రకంగా నలకొట్టేస్తాడు అనమాట అండి దేవుడు. ఏం చేసేస్తాడు, అనేక రకాలుగా నలకొట్టేస్తాడండి. ఇక్కడ దావీదు మీకు తీసుకెళ్ళింది దేవుడా, దావీదు వెళ్ళాడు అక్కడికి, వాళ్ళ నాన్న పంపించాడు కదా. వాళ్ళ నాన్న పంపడానికి గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు దావీదు తనంతట తను వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? తండ్రి పంపించాలి. ఇప్పుడు తండ్రి పంపించాలి అంటే ఇప్పుడు తండ్రిని ఎవరు ప్రేరేపించాలి? దేవుడు ప్రేరేపించాలి. ఒకదానికి ఒకటి ఏమైపోతుంది, ఇక్కడ లింకప్ అయిపోయి ఉంటుంది అన్నమాట. చూసారా, అసలు ఈ యుద్ధానికి ఏంటి ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు యుద్ధానికి ఏర్పాటు చేయడం బట్టి అండి. దేవుడు యుద్ధాలు చేపిస్తాడా? ఆయన అలాంటి కఠినుడా? ఆయనకి యుద్ధాలంటే ఇష్టమా అండి అనుకుంటారు తెలియని వాళ్ళు. దేవుడు ఒక పని చేశాడు అంటే దానిలో ఏదో ఒకటి ఉంటుంది, ఉంటుంది. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా అన్నాడు. నువ్వు ఎక్కడికో పొలం పోయి అడవుల్లో పోయి గొర్రెలు మేపుకోవాలి అన్నాడు. అదేంటి నాన్న, అన్నయ్య వాళ్ళందరూ ఇంట్లో ఉంటే నన్ను ఒక్కడనే గొర్రెలు మేపుకోమంటారు ఏంటి అక్కడ అని అడగాలి కదండి. అడిగిన అక్కడ తండ్రి ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ పరువు ప్రతిష్ట నిలబడాలంటే దావీదు ఆ ఇంట్లో ఉండకూడదు. మా పరువు పోతుంది వీడి వల్ల, నువ్వు వాడిని పంపవా అని కూర్చున్నారండి అన్నగారు. ఇంకా పరిస్థితుల్లో చేసేదేమీ లేక అడవులకు పంపేశాడు అనమాట అండి తండ్రి. ఒక గొర్రెలు మంది ఇచ్చి అటు మేపరా, ఒక్క గొర్రెలు తక్కువైనా ఊరుకోడండి, చేతకొట్టి చెవులు మూసేస్తాడు. అంటే ఎంత జాగ్రత్తగా మేపాలో మీరు ఆలోచించండి. అది అడవి, అది ప్లెయిన్ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అక్కడ ఏమైనా జంతువులు ఉంటాయా? పుల్లు, సింహాలు అవి ఇవి అన్నీ ఏమైనా ఉంటాయా? ఉండవు. అక్కడ మేపే విధానం వేరుగా ఉంటుందండి. పశువులు సాళ్ళు ఉంటాయి అక్కడ. ఆ గడ్డి తెచ్చి అన్నీ చేసి మంచినీళ్ళు పెట్టడం అవన్నీ కూడా చేయడానికి వాళ్ళు పాదేళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళదంతా వేరుగా ఉంటుందండి, ఇక్కడదంతా వేరుగా ఉంటుందండి. సాయంత్రం అయ్యేటప్పటికి రోడ్ల నిండా ఏముంటాయి ఇక్కడ. కొన్ని యాక్సిడెంట్లు జరగడానికి కారణాలు కూడా ఇయ్యేనండి ఇక్కడ. ఇక అవైతే కనన్నా కనబడుతుంది కానీ ఏదైతే కనపడదండి. ఇంకా రోడ్డు గేది ఒకలాగా ఉంటాయి.
ఆవు అయితే కాస్త తెల్లగన్నా కనబడుతుంది. ఇక్కడ కార్లు నడపాలంటే ఈ ఏరియా వాళ్ళు అయితేనే ఇక్కడ సూట్ అవుతారండి, లేకపోతే ఇక్కడ సూట్ అవ్వరంట. తెలియదు వాళ్ళకి. సడన్గా ఆ యావ తిరుగుతుంది, అక్కడ అడ్డొచ్చేస్తుంది, కుక్క అడ్డొచ్చేస్తుంది. కుక్క అడ్డొచ్చి ఎంతమందికి యాక్సిడెంట్ అవుతుంది. వాటిల్లో దెయ్యాలు ప్రవేశిస్తాయండి. మీరు అనుకుంటారు కుక్కలు అనుకుంటారా? ఇది కొన్ని కుక్కల రూపంలో కూడా వస్తాయట, కొన్ని జంతువుల రూపంలో కూడా వస్తాయటండి. ఒకసారి మేము మీటింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం, అయ్యగారు నేను బండి మీద. మా వెనకాల కాసేపుడికి బయలుదేరాయట కొన్ని జంటలు. మా బండి చిన్న బండి, వాళ్ళకి పెద్ద పెద్ద బళ్ళు అండి. మధ్యలో దారి మధ్యలో తాడి చెట్లాగా నిలబడిందంటండి. దాన్ని గుద్దుకుని పడిపోయారు భార్య భర్తను. ఇంకా కొంతమంది పడిపోయారటండి. అసలు పళ్ళు కూడా రాలిపోయి అన్నమాట. వాళ్ళు బాబోయ్ వీళ్ళకి ఇలాగైపోయింది. ఎందుకంటే శారా గారు వాళ్ళ హస్బెండ్ వెళ్ళారు, ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎలాగున్నారు అనేసి అప్పటికి ఫోన్లు ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళు మా ఇంటికి వచ్చారు, వాళ్ళ హాస్పిటల్లో పెట్టేసి అన్నీ ఏర్పాట్లు చేసేసి అప్పుడు మా దగ్గరికి వచ్చారనమాట. ఏళ్ళు ఎలాగున్నారు ఏంటని వస్తే అప్పుడు అమ్మాయి ఎలాగున్నారు, ఎలాగొచ్చారు రాత్రి అని అడిగారు. బాగానే వచ్చాం పాస్ట్ గారు అన్నాం. ఇంకా పాస్ట్ గారు కొంతమంది సంగపేటలో వచ్చారన్నమాట అండి. మరి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా వాళ్ళందరూ. అప్పుడు బాగానే ఉన్నాం పాస్ట్ గారు, బాగానే వచ్చారమ్మా మీరు అని. బాగానే వచ్చామండి అని. దేవుడు కాపుదలమ్మ మీకు అంతే క్షేమంగా వచ్చింది. ఈ వెనకాలే కాసేపటి కాలం బయలుదేరి వచ్చి వాళ్ళందరూ పడిపోయారమ్మా. పడిపోయి పళ్ళు రాలిపోయి అమ్మాయికి చాలా దెబ్బలు తినేశారమ్మా. అది ఇదే చెప్పేసాను. చూసారా, ఆ రోజు మాకు ఇంటికి వచ్చేదాకా వెలుగు మాతో వచ్చిందండి. అదే నేను చూశాను. ఇంటికి సమీపించేటప్పటికి చీకటి తెలిసిందాము. అప్పటి వరకు వెలుగు, నేను ఎటు చూసినా వెలుగే కనబడుతుంది. నేను అనుకుంటున్నాను వెన్నెలా ఏమంటామో ఇది చంద్రుడు ప్రకాశంగా పోయింది అనుకున్నాను నేను అప్పటి వరకు. ఎంతకీ ఇంటికి సమీపించేసరికి వెలుగు పోయింది. అప్పుడు కొన చీకటిగా ఉందన్నమాట. ఇంకా వెలుతురు పూర్తిగానే రాలేదు, అలానే పూర్తిగా చీకటే లేదు. వెలుగైతే కనపడట్లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పటివరకు చాలా వెలుగుగా కనిపించింది కదా, ఇప్పుడేంటి ఇలాగైంది, ఏంటి చీకటిగా ఉంది ఏంటి ఇక్కడ? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క వెలుగు మనల్ని వెంబడించి, దేవుని వెలుగు వెంబడించి మరణము తప్పించుట. మరణాన్ని ఇచ్చి తప్పించాడు దేవుడు వాళ్ళని కూడా. కాకపోతే భయంకరమైన దెబ్బలు తినేశారండి. కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండి బెడ్ల మీద ఉండి పాపం వైద్యాలు ఏం చేయించుకుని ఆ తర్వాత వెళ్ళాను. ఇది ఎందుకు చెప్పాను అంటే దేవుని యొక్క కాపుదల భద్రత కూడా మనకి చాలా అవసరం. అలా అని చెప్పేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళు అందరూ కూడా పాపలని మీరు అనుకోకండి. చాలామంది దైవజనులు కూడా చాలా భయంకరంగా దుష్టుడు వెంబడిస్తాడండి. ఎందుకు అంటే వాళ్ళని నిర్మూలన చేసేయాలని, వాళ్ళనే నిర్మూలన చేసేయాలని వెంబడిస్తాడనమాట. కానీ శరీరం కొంత నలుగుతుంది, కానీ దేవుడు నన్ను చాలా కాపాడాడని చెప్తారు. ఒకసారి ప్రేత జడ్సన్ గారు ఏమని చెప్పారంటే, పగలు వెళ్ళేటప్పుడు అక్కడేమీ లేదంటండి. వీళ్ళు నైట్ 2 గంటలకు బయలుదేరి వస్తుంటే ఆ డ్రైవరు ఈవిడే ఉన్నారటండి. ఆ డ్రైవర్ బాగా ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ డ్రైవర్ ఉంటున్నాడట. చాలా నమ్మకం అంట అబ్బాయి అంటే. అప్పుడు ఏమీ కనపట్లేదంట, అసలు చీకటంట, చెమ్మ చీకటంట. ఎక్కడో ఆగిపోయిందంటండి ఆ కారు. ఎందుకని ఎక్కడ ఆగిపోయింది అంటే, రోడ్డు వేయడానికి గుట్టలు పెడతారు కదా, ఆ గుట్ట మీదకి వెళ్ళి నిలబడ్డదటండి కారు. ఎంత ఆశ్చర్యం! ఆ పక్కనేమో ఏదో ఒక లోయలాగా ఉందటండి. వెళ్ళేసరికి ఏమైంది కానీ వచ్చేసరికి అక్కడ తవ్వేశారటండి. ఆ గుట్ట మీదకి ఎలాగది పైకి వెళ్ళి నిలబడిందో వీళ్ళకి తెలియదు అన్నమాట. అతనికి అర్థమైందంటండి, ఎక్కడికి వచ్చేసాం మనం, అసలు ఎక్కడున్నామని. అప్పుడు అమ్మగారు మీరు ఎక్కడే ఉండండి అని టార్చ్ లైట్ ఏదో వేసుకుని వెళ్ళి చూశాడట. అతను కిందకి దిగి
చూసేటప్పటికి దాని మీద ఉన్నట్టండి కారు. మరోసారి చెప్పారు ఆవిడ, మీటింగ్ అయిపోయిన తర్వాత దేవదూత వచ్చి గడపెట్టేసిందంటండి బయట. వాళ్ళకి అడుగులో ఎక్కడో ఇచ్చారంటండి రెసిడెన్స్, గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా అడవుల్లోని, అక్కడ ఇచ్చారంట వీళ్ళ. ఆ టైంలో వెళ్ళి ఉంటేనంటే వీళ్ళ గుంటలో పడిపోయినట్టు, అదే ఏదో ఒక లోయలో. అందుకని వీళ్ళు బయలుదేరేస్తారు అని చెప్పేసేసి దూత వచ్చి బయటికి అడబెట్టిందంటండి. హల్లెలూయా. సేవకుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడండి దేవుడు. అందుకే సేవకుల పట్ల సాతాను కూడా చాలా పిచ్చి కోపంతో ఉంటాడు. అందరి మీద కాదు, ఆయన పక్షంగా యుద్ధాలు చేసిన వాడి మీద కోపం పడింది. ఎవరో గడిపెట్టేశారని పిలుస్తుంటే ఎవరో పలకలేదట. తర్వాత అర్థమైందంటే దేవదూతే వచ్చి గడిపెట్టారు అన్న విషయం. దేవదూతలు ఎంత పరిచర్య చేస్తాయో తెలుసా మీకు? సేవకులకి చాలా పరిచర్య చేస్తాయండి. అప్పుడు అలా కాపాడేవి, ఇలా చాలా రకాలు చెప్పేవారు అన్నమాట, చెప్పారు చాలామంది. ఏది ఏమైనప్పటికైనా వీళ్ళు ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటేనంట, దేవుడు మన బలాన్ని బట్టి మనం యుద్ధాలు చేస్తున్నాము, దేవుడే మనకి యుద్ధంలో జయమిస్తున్నాడు అని అనుకోవట్లేదటండి వాళ్ళు. మొదటిసారి స్త్రీల సదస్సు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎంత భయంతో మేము దాన్ని స్టార్ట్ చేసామో, చాలా భయం అన్నమాట. నేను పైకి చూడడానికి చాలా గంభీరంగా కనపడుతున్నాను, కానీ అక్కడ నా లోపల ఏం చేస్తుంది, నోట ఒకటి కొట్టుకుంటుంది అంటారే, అలా ఉంది నా పరిస్థితి. స్టేజ్ మీద ఉన్నాను, నా పక్కనే ఆశ్రమంలో ఉన్నారు, కానీ నా లోపల ఎలా ఉంది, కానీ పైకి ఎలా కనపడుతున్నాను, గంభీరంగా కనపడుతున్నాను. కానీ చాలా విజయవంతంగా జరిగిపోయింది. అప్పుడు సైతాను ఒక మనిషిలో దూరేసి అంటది కదా, నా వల్లే ఇది జరిగింది అంటుందండి. ఇదేంటి మీ వల్ల జరగడం ఏంటి, ఇది దేవుడు కదా జరిగించాడు, అందరూ దేవుడే జరిగించాడు అని అంటున్నాము అందరం. కానీ ఆ ఒక్కత మాత్రం ఏమంటుందంటే నా వల్లే జరిగింది అంటే, ఇది మీ వల్ల జరగడం ఏంటి అంటే, నేనే ఉపవాసాలు ఉండేదాన్ని, ఆమె ఉపవాసాలు ఉండేదాన్ని, అది జరిగిందంట. అది అలాగా ఒక పెద్ద సేవకుడు చెప్తున్నాడు మొన్న, నా అనుభవాలన్నీ ఆ పెద్ద సేవకులు నాయి ఒకటవుతాయండి, ఇంక మిగతా వాళ్ళు నాకు సూట్ అవ్వదు. ఏదో నేను గర్వంతో ఈ మాట చెప్పట్లేదు. కొంతమంది ఉపవాసాల వల్ల జరిగిపోతాయి అనుకుంటారు, ఉపవాసాల వల్ల కూడా ఇవి జరగబోయి అని చెప్పారన్నమాట. ఇలాంటి నా అనుభవాలు అలాంటి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని. నేను ఉపవాసాలు చేసిన టైంలో చేశాను, ఇప్పుడు నేనేం చేయను, మనసులో అనుకుంటే దేవుడు జరిగిస్తాడు, చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు జరిగిస్తాడు. ఒక్కోసారి ఎక్కువ చేస్తాను, ఒక్కోసారి తక్కువే చేస్తాను, ఒక్కోసారి కనీసం మనసులో అనుకుంటాను. ఇన్ని రకాలు ఉంటుంది నా ప్రార్థన, ఎప్పుడు ఒకేలా చేయండి నేను. అప్పుడు ఎలా చేశాడు, ఇప్పుడు అలాగే చేస్తాడు. నాకు నిజంగా ఓపిక లేనప్పుడు మనసులో అనుకుంటాను, అప్పుడు కూడా అంతకంటే ఇంకా గొప్ప కార్యం చేస్తాడు, ఇంకా గొప్ప కార్యం చేస్తాడని నేను మనసులో అనుకుంటా కూర్చుంటానా? అప్పుడు ఓపిక లేక అలాగే చేస్తున్నాను నేను, అంతే. మన వల్లే ఈ యుద్ధాలు జరుగుతున్నాయి అనుకున్నాను. మరొక ఆమె 2017లో ఇక్కడ 2 రోజులు మీటింగ్ పెట్టాం, మీకు అందరికీ తెలుసు. మీకు అందరికంటే మీలో కొద్దిమందికి తెలియదు అంతే. అప్పుడు కూడా దేవుడు చాలా విజయాన్ని ఇచ్చాడండి. ఆ లోపల వాళ్ళ కోసం ప్రార్థన చేసేదాన్ని అన్నమాట అండి. వాళ్ళు ఎక్కడికే రారంట, ఏ మీటింగ్ చెప్పినా ఎక్కడికి వెళ్ళరంటాడు. అలాంటి వాళ్ళు అందరూ వచ్చారన్నమాట అండి ఆ మీటింగ్కి. అయితే నా మీదకి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక శక్తి నా మీదకి వచ్చేదండి, పోరాడేది. నేను పోరాడేదాన్ని. నేను జీవం కలిగిన దేవుని బిడ్డనే, నీ అంత హైట్ నేను లేకపోవచ్చు, కానీ నేను జీవం కలిగిన దేవుని బిడ్డనే, సృష్టికర్త కూతురు నేను,
నేను ఎందుకు తగ్గుతాను? నేను అసలు తగ్గను. నువ్వు ఉంటే హైట్ ఉండొచ్చు, నీ అంత హైట్ నేను లేకపోవచ్చు, కానీ సమస్య లేదు, నేను ఆయన బిడ్డనే అనేదాన్ని. నేను ఏ రోజుని నేను ఆ దుష్ట శక్తితో నేను ఏకీభవించలేదు నేను. రకరకాల ప్రయత్నాలు నా మీద చేసిందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నష్టానికైనా ఒప్పుకుంటాను, కష్టానికైనా ఒప్పుకుంటాను, అనారోగ్యం పెట్టినా ఒప్పుకుంటాను. నా దేవుడికి అపజయం తేడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో నేను రాజీ పడినా. ఈ మాట నేను చెప్పిందే కాదు, కానీ ఒక ఆయన మండపేట నుంచి వచ్చారన్నమాట అండి ఇక్కడికి. ఆ సేవకుడితో ఆయన ఇంకా పిలిచిన వాళ్ళు ఆయన రిసీవ్ చేసుకోలేదు, మా ఇంటికి వచ్చేసారు. వేరే వాళ్ళ ద్వారా మా ఇంటికి వచ్చారన్నమాట. ఇక్కడ పిలిచిన వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు అంటే, అయితే మా అక్క ఉందండి అక్కడికి వెళ్ళండి, అక్కడ కూర్చోండి వాళ్ళు వచ్చేదాకానంటే మాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసారు వాళ్ళందరూ కలిసి. కూర్చున్న తర్వాత చాలాసేపు ఆ దైవజనుడు గొప్ప దైవజనుడు అండి. ఎక్కడ 10 నిమిషాలు కూర్చోడంటే అంత టైం ఉండదంట ఆయనకి. దేవుడు మా కోసం ఆ టైం ఏర్పాటు చేసాడో మాకు తెలియదు. మా ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన లాస్ట్ చెప్పింది ఏంటంటే, ఒక పెద్ద మీటింగ్ పెట్టించమ్మా అని అడిగితే, నేను మీటింగ్ ఎలా పెడతాను, నేను ఏమన్నా అసలు ఏమనుకుంటున్నారు ఈయన, మీటింగ్ అంటే ఏమన్నా సామాన్యమైన విషయమా అనుకున్నాను అనమాట. అయిపోయింది. ఆయన తీసుకెళ్ళడానికి మొత్తం మీద ఎత్తుకుని మా ఇంటికి వచ్చారు. ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆ యూత్ చెప్పిన మాట ఏంటంటేనంట, అప్పుడు ఆవిడ అందరిలాంటి ఆవిడ కాదండి, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడి ఆవిడ కాదు అన్నారంట. అంటే వాళ్ళతో నాకు అంత పరిచయం కూడా లేదు. కొంచెం పరిచయం అంటే ఏదో ముఖ పరిచయం ఉంది అంతే తప్ప, ఏదైనా ప్రార్థన అవసరంతో వచ్చి ఆంటీ గారు మీరు ప్రార్థన చేయాలి ఇలాగా అలాగా అని చెప్పేసి నాకు ఏదైనా చెప్పేవారు అంతవరకే తప్ప నాకు పెద్దగా వాళ్ళతో సహవాసం లేదు. కానీ వాళ్ళని నన్ను ఇలాగే ఎలా తెలుసుకున్నారు, నా గురించి ఎలా తెలిసింది వీళ్ళకి, రాజే పడే మనస్తత్వం లేదని ఎలా తెలిసింది వీళ్ళకి? అంటే ఒక టాక్ ఏదో ఉందన్నమాట బయట, అంతే కదా. టాక్ లేకుండా ఎలాగొచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఆ మాట? మీ అక్కగారి గురించి మంచి సాక్ష్యం వచ్చింది అక్కడ. ఆవిడ పరిస్థితులతో రాజీ పడి వ్యక్తి కాదంట ఆవిడ, దేవుల్లో బాగా ఉంటారంట ఆవిడ, ఎట్టి పరిస్థితులతో కూడా ఆవిడ రాజీ పడే మనిషి కాదు అని మంచి సాక్ష్యాన్ని విన్నాము మీ అక్కయ్య గారి గురించి అని వాళ్ళు మా ఇంటికి వచ్చి చూసిన ప్రతి పరిస్థితిని కూడా ఆ పాస్టర్ గారికి చెప్పారంట. అక్క నీకు చాలా మంచి సాక్ష్యం వచ్చింది అక్క అని చెప్పి, నేను చేసిన ప్రతి క్రియ వాళ్ళకి నచ్చిందంటండి. ఎందుకని నచ్చడమే కాదు, వాళ్ళ ప్రాంతంలో ఒక సాక్ష్యంగా చెప్పుకోవడం ప్రారంభించారంట. వాళ్ళు వెళ్ళిన ప్రతి ప్రార్థనలో కూడా చెప్పుకోవడమేనంట. అక్క నీ క్రియ అక్కడంతా మారిమోగిపోతుంది, వాళ్ళెవ్వరూ నిన్ను చూడలేదు, కానీ నువ్వు చేసిన క్రియ వాళ్ళకి అసలు ఎలా పనిచేసిందంటే, వచ్చిన వాళ్ళందరూ సేవకులేనంట. ఎందుకని పాశ్రమంలో ఆవిడ్ని చూసి నేర్చుకోండి ఎలా ఉండాలో ఏంటో అని చెప్పుకోవడం ప్రారంభించారటండి. వెళ్ళిన ప్రార్థనలో చెప్పడం ప్రారంభించారంట. సత్క్రియ చేయడం అంటే ఎలా ఉంటుందో ఆవిడ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నారంట. మనం చెప్పుకోక్కర్లేదండి, ఇవి మన క్రియలే ఏం చేస్తాయి, మన గురించి సాక్ష్యం చెప్తాయి, మనం చెప్పుకోని అవసరం లేదు. క్రియ లేని విశ్వాసము, మన దగ్గర క్రియ లేకపోతే ఇంకా చచ్చిందంతో సమానం. అది ఇంకా క్రియ ఉండాలి మన దగ్గర. ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, మనము ఈ కత్తులతో కటారులతో వీటితోనే మన జయం వచ్చేస్తుంది మన దేశానికి అన్న ఒక ఆలోచనలో ఉండిపోయారట వీళ్ళు. ఈ మీటింగ్ కొరకు కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేపిస్తానండి, అవునా కాదా? తెలిసిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎక్కువ ప్రార్థన చేపిస్తానండి, ప్రతి దానికోసం చేపిస్తానన్నమాట. అవి సక్సెస్ అవ్వడానికి చాలా వరకు మనం చేసే ప్రార్థన, మన పొర అనేటువంటిది దేవుడికి వినిపించాలి. దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు, మన పని మనం చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు చేసేస్తాడు కానీ అలా ఊరుకోకూడదు.
ఒక పట్టుదలతో ప్రార్థన చెయ్యాలండి. మనం చేయగలిగింది చేస్తే ఆయన చేయగలిగింది ఏంటి, ఏదైనా చేయగలడు ఆయన. ఈ మీటింగ్ సక్సెస్ అయ్యిందండి. ఈ మీటింగ్ సక్సెస్ అయితే ఒక ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి నా వల్లే జరిగింది అంటుందండి. అప్పుడేమో ఆమెలో ప్రవేశించింది ఆ సైతాను, ఇప్పుడు ఈమెలో ప్రవేశించింది. ఎవరి హృదయంలో స్థానం ఇస్తే వాళ్ళలోనే ప్రవేశిస్తుందండి. ఎవరు పడితే వాళ్ళలోకి వెళ్తుంది. ఎవరి హృదయం అనుకూలంగా దొరికిందో. ఈరోజు మనకి ఏంటి గర్వం గురించి కథ వచ్చింది. ఇప్పుడు అతిశయం అన్న గర్వాన ఉంటాను. అది వచ్చేసి అది ఎప్పుడైతే మనసులో ఉందో వాళ్ళలోకి ఆ దెయ్యము చాలా ఈజీగా ప్రవేశిస్తుంది అన్నమాట. అందరూ నన్ను అంటున్నారు, మీ వల్లే జరిగిపోయిందంటే మీటింగు, మీ వల్లే జరిగిపోయిందంటే మీరేనంట కదా కారకులు అని అందరూ అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు నన్ను, నువ్వేనంట కదమ్మా, నీ వల్లే జరిగిందంట కదా మీటింగు. ఏంటి, ఓహో అప్పుడు ఆమెలో దూరింది, ఇప్పుడు ఈమెలో దూరిందా? నీ వల్ల జరిగిపోవడం ఏంటి మీటింగు? మరి దేవుడు ఏమయ్యాడు? ఇక ఆయనకి ఏం సంబంధం లేదా మీటింగ్ తోటి? కొన్ని హార్ట్ అలాంటిదైతే పోనీ అనుకోవచ్చు. ఏమండి, దేవుని ఆత్మ ఎలా ఉన్నదో నాకు తెలుసు. దేవుని యొక్క కృప వలన ఆయన నాకు ఇచ్చిన అవివేచన జ్ఞానాన్ని బట్టి, గ్రహింపుని బట్టి దెయ్యం ఎవరిలో ప్రవేశించిందో పనిచేస్తుందో కూడా ఆ గ్రహింపించాడు దేవుడు. నాకు అవివేచన ఇచ్చాడు. నాకు నీ వల్ల జరిగిపోవడం ఏంటి? సేమ్ అప్పుడు అలాగే అయ్యింది, ఇప్పుడు మళ్ళీ నీ హృదయంలోకి వచ్చేసిందా ఇది? నీ వల్ల జరిగిపోయిందా ఇది? అయితే దేవుడు ప్రమేయం ఏమీ లేదన్నమాట ఇందులోని. దేవుడు చేతగానోడా? మనం చేయగలిగింది మనం చేస్తాం. నువ్వు ఒక్కదాన్నే చేస్తావు, అందరూ చేశారు కదా. ఎవరి పనులు వాళ్ళు చేశారండి, ఖాళీగా ఎవరు కూర్చోలేదు. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేశారు. ఆ రీతిగా ఎవరి హృదయంలో అయితే చోటు ఇచ్చారో వాళ్ళలో నుంచి ఇలాంటివి వస్తాయండి. మీ వల్ల జరిగిపోయిందా ఇది? ఆ తర్వాత నా దగ్గరికి కొంతమంది వచ్చి మాట్లాడారనమాట. మాట్లాడినప్పుడు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఎప్పుడు నాకు చూసినట్టు కూడా లేదు నాకు అని చెప్పేసి అంటే, నీకు తెలియదు అమ్మగారాళ్ళు, ఏ మీటింగ్ తెలిసినా కూడా వాళ్ళు రారాళ్ళు, కానీ ఏజెన్సీకి కదిలి వచ్చిందమ్మా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి కూడా రారాడు అసలు ఎంత తెలిసినట్టు, ఇప్పుడు కదిలి వచ్చారా. దీనికి నాకు ఒకప్పుడు దేవుడు ఇచ్చిన కళ ఏంటి అంటే, ఏజెన్సీ లోపలికి మేము ప్రార్థనకి వెళ్ళి టైం అంటాను దేవుడు నాకు చూపించి చెప్తున్నాను మీకు. ఆ లోపలికి వెళ్తే ఆ దుష్ట శక్తి నా మీదకి వస్తుంది. వస్తుంటే నాతో ఉన్న వాళ్ళు విశ్వాసులు అది నా మీదకి రాకుండా ఆపుతున్నారు. వాళ్ళు నేనంతా గమనిస్తున్నాను, నా మీదకి రాకపోవడం నేను గమనిస్తున్నాను, వీళ్ళు ఆపడం నేను గమనిస్తున్నాను, అన్నీ గమనించాను. ప్రార్థన పెట్టాను, అయిపోయిందంట, లేచాం పైకి. అసలు నన్ను ఎలా చూస్తుందంటే క్రూరంగా చూస్తుంది అనమాట అండి అది, ఆ దెయ్యం. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నా మీద మరి అటాక్ చేస్తున్నాను కదా. మరి ఎవరికి అర్థమవుతుంది, నాకు ఎలాగ అర్థమైంది ఆ దెయ్యం కూడా. మిగతా వాళ్ళు అందరూ వెళ్తున్నారు, బాగానే ఆనందించేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మరి నేను ఎందుకు రాజీ పడలేకపోయినా అక్కడ? ఆహారం ఏదో నాకు తెలుసు, పొట్టేదో నాకు తెలుసు. నేను పొట్టు నింపుకునేదాన్ని కాదు, పొట్టేదో నాకు తెలుసు. ఆ దేవుని యొక్క కుమారుడు అంటే ఒక మనుషునికి 2 కుమారులను రాయబడింది. అతనికి ఎప్పుడు బుద్ధి వచ్చిందండి? ఆ కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? అతను రాజకుమారుడు కనుక వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని వెళ్ళిపోయాడు. కానీ పొట్టు తినగలిగాడా అంటే వాడికి ఏమర్థమైంది? వాడు శ్రేష్టమైన భోజనాన్ని భుజించినోడు. తండ్రి దగ్గర సహవాసం ఉంది, సన్నిధి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, అన్నీ అనుభవించినోడు.
కాకపోతే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వాడు ఏమైపోయాడు, తండ్రిని విడిచి ఆడ ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ ఆస్తి కోసమే వాడిని బయటికి లాగింది వాళ్ళు. ఆ ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవడు ఎక్కడ పోయాడో కూడా అతనికి తెలియదు. అప్పుడు వచ్చి ఇంకేం చేస్తాడు, ఇంకా ఎవరు లేరు అక్కడ, నాన్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా అక్కడ. ఏం చెయ్యాలో దిగుతోచలేదు. కనీసం ఆ పందులు మేపుకుని వాడి దగ్గర కన్నా వెళ్ళి ఏదైనా పనిలో పెట్టుకుని అడుగుదాము అనుకుని వెళ్ళాడు. వాడేం చేశాడు, పందులు ఉన్నాయి బాబు, మరి ఆడి దగ్గర పందులే ఉంటాయి, ఇంకేముంటాయి, గొర్రెలు ఉంటాయేంటి. గొర్రెలు కాపరే ఉన్నాడు. ఆయన గురించి రాయబడినప్పుడు ఏమని రాయబడింది, నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు ఆయన. నేను పందులకు మంచి కాపర్ని ఆడంటాడు, అంతే కదా. మరి ఆడి దగ్గర ఏమో పందులు ఉంటాయి, ఈ దగ్గర గొర్రెలు ఉంటాయి. గొర్రె సాధు స్వభావం కలిగింది, తలొంచుకునే వెళ్ళిపోతుందట, కానీ తలెత్తుకుని మేకలాగా ఆ డొంక మీద ఈ డొంక మీద పడిపోదంటండి. ఆ డొంక మీద తింటదంటే ఈ డొంక మీద తింటదంట, అయినా తృప్తి ఉంటుందండి. కానీ గొర్రె ఆ యజమానుడు ఎక్కడికి తోలుకెళ్తే అక్కడికి వెళ్తుందటండి. ఎక్కడ మెయ్యమంటే అక్కడే మేస్తుందటండి. మళ్ళీ ఆయన తీసుకొచ్చి వాటిని ఆ జలాలు త్రాగిపిచ్చి వాటిని పడుకోబెడతాడంట. సేద తీరుతాయంట, శ్రేష్టమైన ఆహారం పెడతాడంట. నా గొర్రెలకు నేను మంచి కాపరి, తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఆ దొంగోడు ఏం చేస్తాడంట, ఏది ఏమైనప్పటికైనా దేవుని బిడ్డలో రాజీ పడే మనస్తత్వం ఉండదండి. తుఫాను వచ్చేటప్పటికంటే పక్షులన్నీ ఏ గూడ్లో ఆ గూడ్లో పోతాయటండి. బాబోయ్ తుఫాను వచ్చేసింది అని పారిపోతాయటండి. పారిపోయి నా గూడ్లో నాకు సేఫ్టీగా ఉండొచ్చని దేని గూడ్లోకి అది వెళ్ళిపోతాడు. ఆ టైంలో పక్షిరాజు ఏం చేస్తుందటండి, ఆ తుఫానికి ఎదురెళ్తుందటండి. నువ్వు తుఫాన్ అయితే నన్ను ఏం చేయగలవు, నాలో దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు అని ఆ తుఫానికి ఎదురెళ్తుందటండి. ఆ తుఫానికి ఎదురెళ్ళడం వలన దాని యొక్క రెక్కల్లో ఒక రకమైన బలాన్ని సంతరించుకుంటుందంట. హల్లెలూయా. అంతే తప్ప దాని మీద ఒక తుఫాన్లు వస్తున్నాయి కదా అని నా గూట్లోకి నేను కూడా పోయి దాక్కుందామని అనుకోదటండి. దానికి దాక్కోవడం అంటే సిరాకు. మిగతా పక్షులకి తుఫాన్లోకి వెళ్ళటం సిరాకు, దానికి దాక్కోవటం సిరాకు. సరే ఎలాగుందో దేవుని బిడ్డలమైన మనము ఎలాగుండాలంట, పక్షిరాజుల్లాగా అంతకంతకే బలాన్ని సంతరించుకోవాలి. మొన్న ఎప్పుడో అనుకున్నాను, మనసులో అనుకున్నాను అనమాట, ఏంటో దేవుడు నాకు ఇలా చెప్పాడు, కానీ ఇంకా నా శరీరం చూస్తే ఇలాగ అయిపోతుంది, బలహీనం అయిపోతుంది, ఇంక నేను ఏం చేయగలను, నేను ఎక్కడ తిరగగలను ఏమన్నానే. ఇప్పుడంతా యూతే కదా వాడబడుతుంట, ఈ పిల్లలందరూ చక్కగా వాడబడుతున్నారు. ఇక నేను ఏం చేయగలను, నేను ప్రయాణాలు చేయగలనా, నేను ఏమన్నా చేయగలనా, ఎక్కడికన్నా వెళ్ళగలనా. ఒకప్పుడైతే నేను ఎంత ప్రయాణమైనా చేయగలిగేదాన్ని, ఇప్పుడు నేను అలా ప్రయాణం చేసేంత ఆ శక్తి అవన్నీ నా బాడీలో లేవు కదా, బలహీనం అయిపోయాను కదా అని మనసులో అనుకున్నానండి. పైకి కూడా నేను అనుకోలే. అది రాత్రి దేవుడు చూపిస్తున్నాడు అన్నమాట. చదువుకున్న పిల్లలు ఒక ఫ్లైట్లో వెళ్ళి చదువుకుని మళ్ళీ అదే ఫ్లైట్లో వచ్చేసి ఎవరెళ్ళ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. వీళ్ళ పిల్లలు కనుక ఇలాగే వెళ్ళిపోతున్నారు, చక్కగా ఎక్కేస్తున్నారు, చక్కగా దిగేస్తున్నారు, నేను అంత పైకి ఎలాగ ఎక్కగలను అని చెప్పేసి నేను అనుకుంటున్నానంట మనసులో. అనుకున్నాను. ఆ తర్వాత నేను ఆ ఫ్లైట్ ఎలాగెక్కానో నాకు తెలియదు, అందులో ఉన్నాను నేను. అంటే నువ్వు ఎక్కలేనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఎక్కిస్తాను.
ఈ కళ మా పాపతో చెప్తున్నాను నేను ఉదయాన్నే. చెప్తుంటే ఈయన పెట్టలేదేమో అని నేను అనుకుంటున్నాను. వెంటనే అడుకోబోలు, అమ్మమ్మ నువ్వు అలాంటివి భయ్యాలే పెట్టుకోకు, సీనియర్ సిటిజన్ అని ఉంటుంది, వీల్ చైర్ ఉంటుంది, నల్లకపోతే అందులో కూడా తీసుకెళ్ళిపోతాను, నీకు తెలుసా? ఈయన నాకు చెప్తున్నా. నాకు ఇంక ఏమనాలో అర్థం అవ్వలేదన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి జవాబులు నాకు. అంటే దేవుడు మరి ఆ చిన్నబిడ్డను ఉపయోగించుకుంటున్నాడేమో నాకు తెలియదు అన్నమాట. నేను పాపతో ఇలా చెప్పాను, ఇలా జరిగింది, రాత్రి ఇలా వచ్చిందమ్మా అనేసి. ఆ ఫ్లైట్లో కూడా ఇద్దరు ముగ్గురిని చేయకూడదు ఏదో చేశారటండి. అందులో కూర్చోవాలంటే కానీ లేచి నిలబడకూడదట. అది ఫ్లైటే కానీ అందులో సీట్లు ఏమీ లేవు. అంటే అంత కంఫర్టబుల్గా ఏమి ఉండదన్నమాట లోపల. చూడడానికి ఫ్లైట్ అది బెంచీలు వేసి ఉన్నాయన్నమాట. ఆ బెంచీల మీద కూర్చుంటే ఎలాగుంటుంది? బెంచీల మీద కూర్చోవాలి. బెంచీల మీద కూర్చున్నాం. పురుషులు ఎక్కువ మంది ఉన్నారు, స్త్రీలు తక్కువ మంది ఉన్నాం అన్నమాట అండి. ఒక 2-3 బెంచీలు ఉన్నట్టున్నాం మేము మహా అయితే. మిగతా వాళ్ళు అందరూ కూడా దాని నిండా ఉన్నారన్నమాట పురుషులు. అప్పుడు వాళ్ళు ఆ ముగ్గురిని చాలా గట్టిగా కొట్టాడు అనమాట. అందులో ఉన్నాయి, ఎందుకు మీరు లేచి నిలబడ్డారు, అలా నిలబడకూడదని గట్టి కొట్టాడు అన్నమాట. కొట్టేటప్పటికి ఎందుకు నిలబడ్డారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నాకు ఏదో వేలు తెగిందటండి. అప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగితే ఎందుకు నిలబడ్డావమ్మా నువ్వు అంటే, నీకు వేలు తెగిందని అందుకు ఇలా వచ్చాను నిలబడ్డాను అన్నాను నేను. అదే ఫస్ట్ టైం అంటున్నాను. అప్పుడు ఆయన అలా నిలబడకూడదమ్మా అని, చిన్ని పిల్లలు చూడండి కొట్టినట్టుగా ఇలా అంటారు కదా, అసలు దెబ్బే తగలదు, ఇలా అన్నారు నన్ను. ఆ పక్కన ఉన్న పెట్టింది మరి ఆయన మీద గొడవ, మమ్మల్ని అంత గట్టిగా కొట్టారు మీరు, ఆవిడని ఎందుకు అంత నెమ్మదిగా మీరు ఇలా అన్నారు అంటే కొట్టలేదు ఆవిడ మీరు అని. మీరు గమనించండి, ఎప్పుడు నువ్వు చెప్పే మాట వినే వ్యక్తి నువ్వు కొట్టగలవా? ఓహో వీళ్ళకి అర్థం అవ్వలేదన్నమాట, అర్థం అవ్వకేలా చేసింది కానీ అర్థమైతే చేయదు అని మీ బిడ్డను మీరు ఏం చేస్తారు? తప్పు చేయని వాళ్ళు పట్టుకుని గట్టిగా మీరు కొడతారా? అంటే అక్కడ రూల్స్ మాట్లాడే వ్యక్తులు ఉంటారనమాట అండి. గట్టి దెబ్బలు ఎందుకు తింటారంటే వాళ్ళు రూల్స్ మాట్లాడతారన్నమాట. మరి అది రూల్ మాట్లాడింది ఇప్పుడు అక్కడ. ఆ మిగతా వాళ్ళు ఇద్దరు మాట్లాడలేదు. మమ్మల్ని ముగ్గురిని గట్టిగా కొట్టేశావు, ఆవిడెందుకు నువ్వు నెమ్మదిగా ఇలా అన్నావు, కొట్టినట్టు అన్నావు అంతే, నువ్వు కొట్టలేదా అంటుంది ఆ మనిషి. అంటే ఆ ఫ్లైట్లో ఎవరున్నారా? గొడవ పెట్టే రకాలు ఉన్నారా లేదా? కొంతమంది రూల్స్ మాట్లాడతారండి. న్యాయం వేరు, రూల్ వేరు. అర్థమైందా? రూల్ చేయడానికి మాకు అధికారం ఇచ్చాడు. పౌలు ఏమంటాడు? మిమ్మల్ని ఏదైనా నేను చేసే అధికారం నాకుంది, అయినప్పటికైనా ఏదైనా చేసే స్వతంత్రం నాకుంది, అయినా నేను చేయట్లేదు అంటాడు ఆయన. అన్ని అధికారాలు దేవుడు నాకు ఇచ్చాడు కానీ నేను చేయను అయ్యి. ఎందుకని? అనవసరంగా మీ మీద నోరు పారేసుకుంటే నా నోరు నేనెందుకు అపత్రం చేసుకోవాలి? ఇక తప్పదు అన్నటప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అంతే. ఇంకా అప్పుడు మొహమాటానికి పోను. ఇంకా మిమ్మల్ని గట్టిగా మీకు కోటింగ్ ఇవ్వకపోతే మీరు మాత్రం ఇంకా అదే పనిని మళ్ళీ చేస్తారు. మీరు అది తప్పని మీకు తెలీదు. తెలియనప్పుడు ఏం చేయాలి? గట్టిగా ఒకటేస్తే లైఫ్లో మర్చిపోరు. ఇంకా లైఫ్లో బుద్ధి కలిగిన వాళ్ళకి ఒక్క దెబ్బ తగిలితే ఏం చేస్తారట? బుద్ధి లేని వాడికి ఎన్ని దెబ్బలు, 100 దెబ్బలు కొట్టిన వాడికి నాటకంట. కానీ బుద్ధి కలిగిన వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా లోతుగా నాటుకుంటుందటండి. ఒక్క దెబ్బ కూడా లోతుగా నాటుకుంటుందట. ఎందుకని? బుద్ధి ఉంది కనుక. బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి ప్రతి దాంట్లో వ్యత్యాసం ఉంటుందండి. ప్రతి దాంట్లో ఉంటుంది వ్యత్యాసం. బుద్ధి కలిగిన వాళ్ళు చేసింది, బుద్ధి లేని వాళ్ళు చేసింది ఒక్కటవదు. ఆడ ముగ్గురిని గట్టిగా కొట్టడం ఏంటి, నన్ను నెమ్మదిగా అంటం ఏంటి? ఎందుకు అన్నాడు ఆయన అలాగా? మీకు అంతమందికి ఏమర్థమైంది దీన్ని బట్టి?
మీ ఇంట్లో మీ పిల్లల్నే చూసుకోండి. మీ పిల్లల్లో చెప్పిన మాట వినేవాళ్ళు ఒక్క పొరపాటు చేస్తే మీరు గట్టిగా కొడతారా వాళ్ళని? ఎప్పుడు పొరపాటు చేయదు, ఎందుకు చేసిందో మరి ఇలాగా అని గట్టిగా కొడతారా మీరు? అలా చేయకూడదు అని ఇలా అంటారన్నమాట. నాకు అర్థమైంది అది, మరి మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. ఇంతేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? అంతేనండి అన్నవాళ్ళు అల్లెలి చెప్పండి. లేకపోతే కాదంటే నేను దిద్దుకోవాలి కదా. అందుకని దేవుని విషయంలో ఎవ్వరు కూడా రూల్స్ మాట్లాడకండి. రూల్స్ మాట్లాడితే గట్టిగా తింటారన్నమాట. నన్ను ఎలా కొట్టాలో ఇది తెలీదా అంటే దేవుడిది తప్ప, ఇది తప్పు అని చెప్పే అంత పరిశుద్ధుల, అంత నీతిమంతుల, అంత యథార్థవంతుల, అంత నమ్మకస్తుల, అంత గుణవంతుల ఎన్ని ఉంటాయి ఇందులోని? ఒక్కటే కదండి ఉండే, ఇందులో చాలా ఉంటాయి, చాలా ఉంటాయి ఇందులో. అసలు దావీదుని పంపించింది ఎవరు అక్కడికి? ఎందుకు పంపించాడు? చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఎందుకు పంపించాడు దేవుడు అక్కడికి? చెప్పాలి మీరు. చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పాలని పంపించాడు. కత్తె చేత ఈటు చేత జయమిచ్చే దేవుడు కాదు, జయమిచ్చేది దేవుడే అని తెలుసుకోవాలని ఏం చేశాడు ఆయన? ఆ యుద్ధాన్ని ఏర్పాటు చేసి దావీదుని అక్కడికి పిలిపించి ఆ యుద్ధానికి అతన్ని ఎక్కడ ప్రిపేర్ చేశాడు? అడవిలో ప్రిపేర్ చేశాడు. ఎక్కడ ప్రిపేర్ చేశాడు? అతను ఇంకా యుద్ధానికి వెళ్ళి అంత వయసు లేదు అతని దగ్గర. ఇశ్రాయేలీలు 21వ సంవత్సరం వరకు కూడా బాలుడనే పిలుస్తారటండి. వాడు బాలుడు, బాలిక అంటారట. అంటే 30 సంవత్సరాలు అయితే లేవు అతను. మరి ఎన్ని సంవత్సరాలు అన్నది మనకు తెలియదు. అతను కత్తె చేత ఈట చేత దేవుడు జయమిస్తాడని నమ్మే అతను వాళ్ళకి అతనికి వ్యతిరేకత ఉన్నదా లేదా? ఇతను నమ్మే విధానం వేరుగా ఉంది, వాళ్ళది వేరుగా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సైనికుడు అవ్వాలంటే అతనికి చాలా తర్ఫీదు కావాలి. ఏ తర్ఫీదు వచ్చింది వీళ్ళకి? ఇవన్నీ వేసుకుని, యుద్ధ కవచాలు వేసుకుని, ఈ కత్తులు కటార్లు పట్టుకుని ఎంత ధరిస్తేనే తప్ప వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు. దావీదు ఏం ధరించాడు? ఏదైనా ధరించాడా? ఉన్న పాటున ఉన్న చోటున అలా వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి కబురు వచ్చింది, అరే అన్నయ్య వాళ్ళు ఏంటి యుద్ధ సమాచారం ఏమో అర్థం తెలియలేదు, ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏమీ తెలియట్లేదు. ఈ జున్నుగడ్డలో ఇవన్నీ పట్టుకెళ్ళి అంజూరు పాడలో రాజుగారికి ఇయ్యేమో అన్నయ్య వాళ్ళకి ఇయ్యి అని ఎవరి వాళ్ళకే సెపరేట్ చేసి పంపేశాడు ఆయన. పంపేస్తే పట్టుకుని వెళ్ళాడు ఆయన. పట్టుకుని వెళ్ళేటప్పటికి అక్కడ యుద్ధాన్ని చూసేటప్పటికి ఈయనకి పట్టిపోయింది. ఎప్పటి నుంచో యుద్ధాలు చేస్తారు కదా వీళ్ళు, వీళ్ళకి ఏమనిపించట్లేదా? వీళ్ళందరూ జీవం కలిగిన దేవుని బిడ్డలు కాదా? వీళ్ళకి అసలు పౌరుషం లేదా? ఆ సున్నత లేని ఫిలిస్తీయుడు దేవుణ్ణి వీళ్ళని కూడా కలిపి తీరుతుంటే వీళ్ళకి ఏమనిపించట్లేదు, సేవ కొట్టట్లేదా వీళ్ళకి అని చెప్పి అతనికి ఏమయ్యింది? రోషం వచ్చింది. ఏమొచ్చింది? రోషం వచ్చింది. రోషం వచ్చి అసలు ఏంటి యుద్ధం ఏంటి, సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, ఇది అయ్యా సంగతి అని చెప్తే, అయితే నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్ళండి,